మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపుడైన మా ప్రభువా, ఈ ఘనమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మమ్మల్ని ప్రేమించి మా జీవితాలలో ఇచ్చిన శ్రేష్టమైన ధర్మను బట్టి, సమయాన్ని బట్టి వందనాలు చేస్తున్నాం. ఇప్పుడు వరకు ప్రార్థన తోడైనారు, ఆరాధనలో తోడైనారు, ప్రార్థన సమయంలో తోడైనారు. ఈ మాటలు వినబోతున్నాం. ఈ బలమైన స్వరాన్ని వినిపించండి. ప్రజలతో మీరు మాట్లాడండి. ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది బిడ్డలు మీ మాటలు వింటున్నారో వాళ్ళందరూ జీవితాలతో మీరు సరిచేసి మీరు మహిమతి పరమస్తవాడుకు నడిపించమని యేసు పరిశుద్ధ నడుపుతున్నారు తండ్రి. ఆమేన్. ఈ సమయంలో శ్రేష్టమైనటువంటి మాటలు మనం విందాం. 10 నిమిషాలు దేవుడి యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసి కదా. దయచేసి చిన్నపిల్లలు కూడా జాగ్రత్తగా దేవుడి మాటలు వినాలి. కనుక పరిశుద్ధ గ్రంథంలో నుండి 10 నిమిషాలు దేవుడి మాటలు విందాం. జాగ్రత్తగా దేవుడి మాటలు వినాలని ప్రభు పేట కోరుతూ ఉన్నారు. దేవుడి మాటలు మీరు వినాలి, జాగ్రత్తగా వినాలి. లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. నశించిన దానిని బ్రతక రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చునని అతనితో చెప్పెను. ప్రియులారా, ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్న అంశము ఈ లోకములకు మానవ జాతిని రక్షించడానికి వచ్చినటువంటి ఆయన రక్షకుడుగా వచ్చాడు. యేసయ్య ఈ లోకానికి ఎలా వచ్చాడు? అమ్మా చెప్పండి. రక్షకుడుగా వచ్చాడు. ఎందుకు రక్షకుడుగా వచ్చాడు? నశించిపోతున్నటువంటి మనల్ని రక్షించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూలోకంలో మనందరము పాపులమే. మనందరము ఆత్మ అనేటువంటి జీవితంలో మన పితరులైనటువంటి ఆదాము ద్వారా ఆత్మ అనేటువంటిది మనందరి జీవితాలకు ఎలా వచ్చిందో ఆ శాపూరితమైనటువంటి జీవితాన్ని పోగొట్టడానికి, ఆ చీకటిని పోగొట్టడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవ అవతారం ఎత్తి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? అమ్మా చెప్పండి. రక్షకుడుగా వచ్చాడు. రక్షకుడు అంటే అర్థం ఏంటి? రక్షించేవాడు. బాబు వినాలి. యేసుక్రీస్తు వారు ఎలా వచ్చారు ఈ లోకానికి? రక్షకుడుగా వచ్చాడు. రక్షకుడు అంటే అర్థం ఏంటి? రక్షించేవాడు. నిన్ను రక్షించే వాళ్ళు ఎవరైనా ప్రపంచంలో ఉన్నారా? నిన్ను కాపాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బాబు చెప్పండి. ఎవరు ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు బలైపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈరోజు యవనస్తులు ప్రాణంలో పడి డైలాగులు కొడుతున్నారు. ఏమని? నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు లేకపోతే నేను రైలు కింద అవుతాను, నువ్వు లేకపోతే నేను బాయిలో అవుతాను. డైలాగ్ కొట్టడం కాదు, ఒకసారి దూకితే తెలుస్తుంది. ఒకసారి దూకితే తెలుస్తుంది. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు? ప్రేమలో పడినటువంటి వాళ్ళు ఆ ప్రేమ ఫలించలేదని, ఆ ప్రేమను పొందుకోలేక, ఆ ప్రేమలో ఫలింపలేదని ఏం చేస్తున్నారు? కొంతమంది మీద కోపం పెంచుకొని యాసిడ్ పోయేస్తున్నారు. మొహాల మీద ఏం పోస్తున్నారు? యాసిడ్ పోయేస్తున్నారు కొంతమంది మీద. కొంతమంది మీద ఏం చేస్తున్నారు? కత్తులు తీసుకొని పేదలు పోయేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు? లోపల కక్షలు పెట్టుకొని నా ప్రేమను పొందుకోలేదు, నాకు ఈ ప్రేమ దక్కలేదని చెప్పి మనిషి ప్రాణాన్ని తీసేంత వరకు ఈ ప్రేమ కొనసాగుతూ ఉన్నాయి. కొనసాగుతున్నాయి లేదమ్మా? అమ్మా చెప్పండి. కొనసాగుతున్నాయి. కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. నీ కొరకు రక్తం కాచే వాళ్ళు ఎవరు లేరు. నీ కొరకు దెబ్బలు తినే వాళ్ళు ఎవరు లేరు. నీ కొరకు అవమానపరిచిన వాళ్ళు ఎవరు లేరు. నీ కొరకు ప్రాణం పెట్టడానికి, నిన్ను రక్షించడానికి, నీ కొరకు పాపములు, శాపములు, అంధకారములో ఉన్నటువంటి నీ జీవితాన్ని వెనక్కి తీయడానికి ఒక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలా వచ్చాడైనా? రక్షకుడుగా వచ్చాడు. అమ్మా చెప్పండి. రక్షకుడుగా వచ్చాడు. రక్షకుడు అంటే అర్థము రక్షించేవాడు. నీ భర్తని కొరకు ప్రాణం పెట్టాడు. నీ భార్యని కొరకు ప్రాణం పెట్టలేదు. నీ భర్త, నీ భార్య లేకుంటే, నీ బిడ్డలు, నీ అన్నదమ్ములు లేకుంటే, నీకు సంబంధించినటువంటి వాళ్ళు నీ జీవితానికి బదులుగా వాళ్ళు తీర్పులో నిలవలేదు. కానీ మనందరి కొరకు అన్యాయ తీర్పులో ఆయన నిలబడ్డాడు. నువ్వు చేసినటువంటి పాపంలో
రక్షకుడిగా వచ్చి మరొకరికి ప్రాణం పెట్టకపోతే మనందరం ఏమైపోయేవాళ్ళం? మనందరం ఏమైపోయేవాళ్ళం? కొంతమంది చూస్తా ఉన్నాం కదా, మనం పాపం వాడడానికి ఏం చేస్తుండ్రు? ఎట్ల రక్తాన్ని, కోళ్ళ రక్తాన్ని, పశువుల రక్తాన్ని, జంతువుల రక్తాన్ని వదిలిస్తుంటారు. కానీ ప్రభు ఏం చేశాడు? నీ కొరకు నా కొరకు వచ్చిన ఆయన బాబు, కోళ్ళ రక్తంతో పాపం పోదు, ఎట్ల రక్తంతో పాపం పోదు, జంతువుల రక్తంతో పాపం పోదు. ఒక పాపం పోవడానికి ఇంకొక పాపం ఎందుకు చేస్తావు? నీ కొరకు నేను శాశ్వతమైనటువంటి బలిని, శాశ్వతమైనటువంటి పస్కా బలిని నేను అర్పిస్తున్నానని మనందరి కొరకు ఒక ఆయన బలి పశువుగా వదిలిపెట్టాడు. ఆయన ఎవరు చెప్పండి? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు రక్షకుడిగా ఈ లోకానికి మనందరిలోకి వచ్చాడు. కొంతమంది అంటుంటారు, ఏమని తెలుసా? అయ్యా, యేసుని నమ్ముకోండి, యేసు ప్రభు దగ్గర రండి, యేసు ప్రభు మీ పాపాలు క్షమిస్తాడు. ఆయన మీ పాపములు క్షమించి తన రక్తం చేత మిమ్మల్ని కడిగి పవిత్రంగా చేస్తారంటే మనోళ్ళు ఏమంటున్నారు తెలుసా? వంటలో దిగేవా? వంటలో దిగేవా? మసే గుంటలో దిగేవా? యేసు ప్రభు నమ్ముకోవడం గుంటలో దిగవా? బాబు, ఈ యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి దేవుని ప్రజలారా, యేసు ప్రభు నమ్ముకోవడం అంటే గుంటలో దిగడం కాదు. యేసు ప్రభు నమ్ముకోవడం అంటే గుంటలో నుండి పైకి రావడం, పాపములో నుండి, శాపములో నుండి, అంధకారంలో నుండి, దురలవాట్ల నుండి, వ్యసనాల నుండి బయటకు రావడము. మరి ఆ రక్షకుడి దగ్గరికి నీవు నేను వచ్చినావా? మీ క్రొత్తకు ఒక మాట చెప్తానేనండి, చాలా జాగ్రత్తగా రాదు. మాస్టర్ గారు, యేసు ప్రభు ఒకడే రక్షకుడా? ప్రపంచంలో ఆయన ఒకడే రక్షకుడా? రక్షించే వాళ్ళు ఎవరు లేరా? ఆయన ఒకడే మానవ కొరకు ప్రాణం పెట్టాడా? ఆయన ఒకటే దేవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడా? ఇంకెవరు ప్రపంచంలో లేరా మానవ రక్షించే వాళ్ళు అని మీకు ఒక డౌట్ వస్తే, ఆయన రక్షకుడు అని చెప్పడానికి కొన్ని ప్రాముఖ్యమైన ఆధారాలు చెప్తాను చూడండి. నేను చెప్పేటువంటి ఆధారాలు ఎవరి జీవితంలో అయినా ఉన్నాయి కదా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. నేను చెప్తూ ఉంటాను, మీరు ఆలోచన చేయాలి. అమ్మా, మీరందరూ దేవుడు నమ్ముకున్నటువంటి వారు, రక్షకుడు ఎరిగినటువంటి వారు, యేసు ప్రభు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు కదా, ఆయన జీవితంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకోవాలి. ఆయన రక్షకుడు అని చెప్పడానికి ఆధారాలు బైబిల్లో నుంచి చెప్తున్నాను. 6 ప్రధానమైన ఆధారాలు చెప్తాను. ఆయన జీవితంలో తప్ప ప్రపంచంలో 900 కోట్ల మంది ఉన్నారు. ఈ 900 కోట్ల మంది జనాభాలో ఎవరు జీవితంలో అయినా కానీ ఇలాంటి లక్షణాలు ఉన్నాయో మీరు ఆలోచన చేయాలి. అమ్మా, ఎంటున్నారు నేను చెప్పేది? యేసు క్రీస్తు జీవితంలో రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు కదా, ఒక్క యేసు జీవితంలో తప్ప ఇలాంటి లక్షణాలు ఎవరి జీవితంలో అయినా ఉన్నాయి కదా, మీరు ఒకసారి ఆలోచన చేసి మీరు ఒకసారి నిర్ణయం తీసుకోండి. ఆయన రక్షకుడు అని చెప్పడానికి, అమ్మా నేను చెప్పేది మీకు అర్థమవుతుంది? మీకు బాబు, చిన్న పిల్లలు కూడా అర్థమవుతుంది నేను చెప్పేది. యేసు ప్రభు రక్షకుడు అని చెప్పడానికి 6 ప్రధానమైనటువంటి రుజువులు మీకు చూపిస్తున్నాను. నెంబర్ 1, మొట్టమొదటి రుజువు ఏంటంటే యేసు క్రీస్తు యొక్క జన్మలో, అమ్మ తల్లులా వినండి, యేసు క్రీస్తు యొక్క జన్మలో పురుషుల ప్రమేయం లేదు. ఎవరు ప్రమేయం లేదు? పురుషుల ప్రమేయం లేదు. ఈ ప్రపంచంలో 900 కోట్ల మంది జనాభా ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఎలా వచ్చారు? ఇప్పుడు మనందరూ ఎలా వచ్చారు చెప్పండి? స్త్రీ పురుషుల కలయిక వల్ల వచ్చారు. తల్లిదండ్రుల కలయిక వల్ల ఈ భూమి మీద
చెప్పండి. సైన్స్ ఈ మాట ఒప్పుకోదు. ఏంటి? పురుషుని ప్రమేయం లేకుండా ఒక వ్యక్తి ఎలా వస్తాడు భూమి మీదకి? పురుషుని ప్రమేయం లేకుండా ఒక వ్యక్తి భూమి మీదకి ఎలా రాబోతాడు? సైన్స్. చిన్నపిల్లలు ఏం కావాలి? దేవుని మాటలు వినాలి మీరు. ఇంక మాటలు దొరకు మళ్ళీ అడిగినప్పుడు ప్రకటన జవాబు చెప్పే విధంగా ఉండాలి. యేసుక్రీస్తు రక్షకుడు నువ్వు ఎలా చెప్పుకుంటావు అంటే మొట్టమొదటి ఆధారం ఏంటి? ఆయన జన్మలో పురుషుని ప్రమేయం లేదు. భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ ఎలా వచ్చారు భూమి మీదకి? స్త్రీ పురుషులు కలయిక వల్ల భూమి మీదకి వచ్చారు. కానీ యేసుక్రీస్తు జన్మలో ఏం లేదమ్మా, పురుషుని ప్రమేయము లేదు. పురుషుని ప్రమేయం లేకుండా భూమి మీదకి వచ్చిన వాళ్ళు ఎవరైనా మనకి చెప్పండి అమ్మా, చెప్పడమ్మా. బాబు అన్నాయా? అదే ఈనాటి కాలంలో అయితే ఎంత అవమానకరంగా ఉంటుంది చెప్పండి. ఎంత అవమానకరంగా ఉంటుంది. పురుషుల ప్రమేయం లేకుండా ఒక వ్యక్తి ఎలా భూమి మీదకి రాగలడు? ఆనాడు యేసేపు మరియమ్మ ఇదిగో దేవుని సంకల్పం ప్రకారం యేసేపు అన్నింటిని దైవ చిత్తం ప్రకారం అన్నింటిని తట్టుకొని నిలబడగలిగాడు. యేసయ్య రక్షకుడు అని చెప్పడానికి మొట్టమొదటి ఆధారం ఏంటంటే ఆయన జన్మలో ఏం లేదు, పురుషుని ప్రమేయము లేదు. పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు మనందరం పాపం ఉంటే పాపం రక్షించాలంటే ఎవరు రావాలి? ఎవరు రావాలి? పరిశుద్ధుడు రావాలి. ఎవరు రావాలి అమ్మా చెప్పండి? ఎవరు రావాలి? పరిశుద్ధుడు రావాలి. పరిశుద్ధుడు రావాలంటే ఏం చేయాలి? పురుషుని ప్రమేయం లేకుండా ఒక వ్యక్తి భూమి మీదకి రావాలి. ఆ భూమి మీదకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? ఎవరు చేసండి? ఒక యేసుక్రీస్తు వారు. ఎవరైనా స్తోత్రం కలుగుతున్నా? హల్లెలూయా. యేసుక్రీస్తు జన్మలో ఏం లేదు చెప్పండి? పురుషుని ప్రమేయము లేదు. రెండో విషయం చెప్తున్నాను. 6 విషయాలలో యేసుక్రీస్తు రక్షకుడు అని చెప్పడానికి 6 ప్రధానమైన కారణాలు. రెండో కారణం ఏంటంటే ఆయన 33.5 సంవత్సరం భూమి మీద జీవించాడు. ఎంతకాలమా? 33.5 సంవత్సరం. ఈ 33.5 సంవత్సర కాలంలో ఆయన రక్షకుడు, ఆయన మానవ జాతిని రక్షించబడి చెప్పడానికి రెండో విషయం ఏంటంటే ఈ 33.5 సంవత్సర కాలంలో తన జీవితంలో ఒక చిన్న తప్పు కూడా చేయలేదు. ఏం చేయలేదు? బాబు చెప్పండి, ఏం చేయలేదు? చిన్న తప్పు కూడా చేయలేదు. యేసుక్రీస్తు కాలంలో తను జీవిస్తున్నటువంటి కాలంలో పరిసయ్యులు శాస్త్రులు ఆయన వెంబడించేవారు. ఎందుకు వచ్చినా ఆయన అంటే ప్రేమని కాదు, ఆయన దగ్గర ఏదో నేర్చుకోవాలని కాదు, లేదా ఆయన వెంబడించాలనేటువంటి ఆశయం అంతకంటే కాదు. ఎందుకు వెంబడించారంటే యేసయ్య ఎక్కడ తప్పు చేస్తాడా, యేసయ్య ఎక్కడ పొరపాటు చేస్తాడా, యేసయ్య ఎక్కడ తన మాట ద్వారా తప్పుబడతాడా, యేసుక్రీస్తు వారి మీద రక్షకుడి మీద నింద మోపుతామన్న ఆలోచన కలిగి శాస్త్రులు పరిశీలన ఆయన వెంబడించారు. వెంబడించినప్పుడు అందరూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లోక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన ఒక్క అవకాశం కూడా ఆయన. అసలు మీరు ఆలోచన చేయండి. మనమ్మ మనసులో మనందరూ మనసు ప్రపంచం కోట్ల మంది రోజులో కనీసం ఒక చిన్న తప్పైన చేయకుండా మానవుడు జీవితగలడా? జీవితగలుగుతాడే? మా చెప్పండి, జీవితగల ఉండగలుగుతాడా? లేదు. అబద్ధం ద్వారా, మాట ద్వారా, చూపు ద్వారా, మనసు ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా చిన్నపరపడానికి ఏమన్నా కదా? కానీ యేసుక్రీస్తు జీవితంలో ఒక చిన్న తప్పు కూడా చేయలేదు, ఒక చిన్న రిమార్కు కూడా లేదు. ఆయన రక్షకుడు అని చెప్పడానికి రెండో ఆధారం. ప్రపంచాన్ని సవాల్ చేసిన ఆయన మనం చూస్తే ఒక స్త్రీ ఆయన దగ్గర తీసుకొచ్చే ప్రభువా అయ్యా ఈ వ్యభిచారం పట్టబడింది,
గేటు తీసి మీరు మీరు గేటు తీశాడు యేసు ప్రభువు. మీరు పాపము లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ గేటు దాటి అవతల. మీరు పాపము లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ గేటు దాటి అవతల. ఒక్కరు కూడా రాలేదు. అందరూ తలచి కలిశారు. అంటే అర్థమంటే మేమందరం ఎవరు? మేము పాపులమే అని రుజువైపోయింది కదా. ఇంకొక ప్రశ్న అడిగారు, నాలో పాపమున్నదని ఎవరైనా నిరూపించుకుంటారా అన్నాడు. చూసారండి, రెండు ప్రశ్నలు. మీలో పాపమైన ఎవరు? రెండో ప్రశ్న అంటే నాలో పాపమున్నదని ఎవరైనా నిరూపించుకుంటారా అన్నాడు. ఎవరు నిరూపించలేదు. అంటే అర్థమంటే మీరందరూ పాపులు, నేను ఒక్కటే పరిశుద్ధిని. ఎవరు పలుకుతున్నమాట? నేను పలికే మాట కాదు. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువు మాట ఏం లేదు. ప్రపంచంలో యేసుక్రీస్తు తప్ప పరిశుద్ధుడు ఇంకొకడు లేడు. యేసుక్రీస్తు వారు మాత్రమే పరిశుద్ధుడు. ఆయన జీవించినటువంటి 33 సంవత్సరాలలో ఒక చిన్న పొరపాటు కూడా చేయలేదు. నీలో బలహీనతలు ఉండొచ్చు, నాలో బలహీనతలు ఉండొచ్చు, నీలో విషయాలు ఉండవచ్చు, నీలో తప్పులు ఉండవచ్చు, నీలో ఎవరికి ఇష్టమైనటువంటి ఉండవచ్చు. కానీ యేసుక్రీస్తు జీవితంలో ఒక చిన్న తప్పు కూడా, ఈ మాట ద్వారా కావచ్చు, చూడు ద్వారా కావచ్చు, క్రియ ద్వారా కావచ్చు, కార్యం ద్వారా కావచ్చు, ఒక చిన్న తప్పు కూడా ఆయన చేయలేదు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు మీరు చెప్పండి, యేసుక్రీస్తు వారు రక్షకుడు అని చెప్పడానికి రెండో ఆధారం ఏంటి? ఆయన జీవితంలో ఒక చిన్న తప్పు కూడా చేయలేదు. ఇది రెండో విషయం. మూడో విషయం చెప్పంటారా? ఆయన చేసినటువంటి ఆయన చేసినటువంటి స్వస్థతలు ప్రపంచంలో ఎవరు కూడా చేయలేదు. స్వస్థతలు ఏం చేశాడైనా? స్వస్థతలు, అద్భుతాలు చేశాడు ఆయన. ఏంటో స్వస్థతలు? గుడ్డవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, గుడ్డవాళ్ళు స్వస్థపరిచాడు. గుడ్డవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, గుడ్డవాళ్ళు స్వస్థపరిచాడు. చెవిటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, మోగ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. రక్తస్రావాలు తెలిస్తే అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో, అస్వస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆయన ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఆయన స్వస్థపరిచినట్టుగా ప్రపంచంలో ఎవరు కూడా స్వస్థపరచడు. అమ్మా అంటున్నారు మీరు, రాగలేని వాళ్ళు స్వస్థపరిచాడు. ఇక నాకు జీవితం ఇంతేనే, నా బ్రతికింతేనే, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు లేరు, నన్ను ఆదరించే వాళ్ళు లేరు, నా లైఫ్ ఇంతే అనుకుంటున్నారు చాలా మంది. వాళ్ళ దగ్గర వెళ్ళారు, ప్రేమతో మాట్లాడాడు, వారి పాపాలను క్షమించాడు, వారికి స్వస్థపరిచి గొప్ప కార్యం జీవితంలో చేశాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. వాళ్ళు స్వస్థపరచడమే కాదు, సచ్చిన కూడా లేపాడు దేవుడి మీద. దేవుడు నాలుగు 4 రోజులు వాసన పెట్టుకుంటూ ఉన్నారు. సహోదరులు బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. యేసు ప్రభు వెళ్ళాడు, లాజరు బయటికి రాన్నాడు. చచ్చిపోయి 4 రోజులు నోరు కొట్టుకుంటున్నటువంటి లాజరు యేసు ప్రభు మాట్లాడి బయటకు వేసేసాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. అంటే యేసు ప్రభు రక్షకుడు అని చెప్పడానికి నా మూడో నిజమేంటి చెప్పంటే, ఆయన చేసినటువంటి స్వస్థతలు, అద్భుతాలు ప్రపంచంలో ఎవరు కూడా చేయలేదు. నీకు ద్రాక్షారసంలో మార్చాడు, కాలంలో ద్రాక్షారసం అయిపోయింది, పిలిచాడు, పానం చేసుకోమన్నాడు, వైపు నీళ్ళు అన్నాడు, మోసే నీళ్ళు సమాజంలో వెళ్ళాలని చెప్పారు, చేసుకోమని ఉన్నాడు. మోసేటప్పుడు నీళ్ళే, చేసుకోలేటప్పుడు నీళ్ళే, ముట్టించేటప్పుడు ఏమైపోయి ద్రాక్షారసం. దేవుని స్తోత్రం కలుగుతుంది. మోసేటప్పుడు ద్రాక్షారసం అయిపోయి అంటే అర్థమేంటి? ఆయన చేసిన అద్భుతాలు ప్రపంచంలో ఎవరు కూడా చేయలేదు. ఆయన చేసిన స్వస్థతలు ఎవరు కూడా చేయలేదు. ఆయన రక్షకుడు అని చెప్పడానికి మూడో ప్రధానమైన ఏంటంటే, ఆయన చేసిన అద్భుతాలు బోధన ప్రపంచానికి ఆయన రక్షకుడు అని చెప్తారు. నాలుగో కారణం చెప్పారా? ఆయన రక్షకుడు అని చెప్పడానికి నాలుగో ప్రధానమైన ఆధారం ఏంటంటే, ఆయన చేసిన బోధన ప్రపంచంలో ఎవరు కూడా
చెప్పండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుకున్నాడు అంటే అటువంటి నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, నీ గురించి నువ్వు ఎలా శ్రద్ధ కలిగి ఉన్నావో, నీ గురించి నువ్వు ఎలా బాధ్యత తీసుకుంటున్నావో అలా నీ పొరుగు వారి పట్ల నువ్వు అలా ఉండు. నీ పొరుగు వారి పట్ల అలా ఉండు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుకున్నాడు. నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమ అనేటువంటి లక్షణం నీలో ఉందా? నేను ప్రేమించిన ప్రకారం మీరు ప్రేమించండి. ప్రేమిస్తున్నావా? మంచి మనసు కలిగి ఉన్నావా? మంచి ఆరోగ్యం కలిగి ఉన్నావా? దేవుడు బిడ్డ ఒకసారి ఆలోచించే యేసుక్రీస్తు రక్షకుడు అని చెప్పడానికి మానవ అవతారం ఎత్తి రక్షకుడుగా తెలుసునా ఒక ఉన్నతమైనటువంటి బోధనే ఈ ప్రపంచానికి అందించాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమిస్తున్నావా? నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? నీ పొరుగు వారిని పట్ల కోపంగా ఉండవచ్చు, అన్యాయంగా మాట్లాడి ఉండవచ్చు, లేదా నీ పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఉండవచ్చు. నీ పొరుగు వారి దగ్గరికి ప్రేమతో మాట్లాడుతున్నావా? ఆ తగ్గింపు కలిగిన జీవితం ఎలా ఉందా? క్షమాపణ కలిగిన జీవితం ఎలా ఉందా? దేవుడు మెచ్చుకునే జీవితం ఎలా ఉందా? నువ్వెంతంటే నేను ఎంత అంటున్నావా? తగ్గేదే లేదంటున్నావా? ఊరుకునేదే లేదంటున్నావా? తగ్గేదే లేదంటున్నది అంటే తగ్గేదే లేదు. నువ్వు తగ్గకపోతే ఆయన ఏం చెప్తాడు? నువ్వు తగ్గకపోతే ఆయన తగ్గించేస్తాడు. దాంట్లో డౌటే లేదు. నేను తగ్గలేదంటే ఆయన తగ్గించేస్తాడు. గుర్తుపెట్టుకో. కాబట్టి యేసు ప్రభువు రక్షకుడు అని చెప్పడానికి నాలుగో ప్రధానమైన చెప్పండి, ఆయన చేసినటువంటి బోధన ప్రపంచంలో ఇప్పుడు కూడా చేయలేదు. ఐదో కారణం చెప్తాను, చివరి కారణాలు. ఐదో కారణం ఏంటంటే యేసు ప్రభు రక్షకుడు అని చెప్పడానికి ఐదో ప్రధానమైన కారణం ఏంటంటే మానవ జాతి కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఒక యేసు కృష్ణుడు తప్ప ఎవరు లేరు. తెలిసిన మీకు అమ్మా బరువులాగా ఎవరు ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరు? ఎవరు రక్తం మార్చిన వాళ్ళు ఎవరు? దేవుడిగా ఉన్నటువంటి ఆయన, మహిమలో ఉండాల్సిన ఆయన, నిత్యత్వంలో ఉండాల్సిన ఆయన, దేవుడిగా ఉన్నటువంటి ఆయన మానవ అవతారమైతే నీ పాపం వరకు నా పాపం వరకు మనందరూ పవిత్రులుగా చేయడానికి ఆయన కొలవరిన స్థితిలో ఎట్టమతనమయంలో నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఎంత గొప్ప దేవుడు లేదు అనుకుంటున్నావా? ఆ రోజు ఆయన నేను ప్రేమించడానికి వచ్చాడు, ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు, వెళ్ళిపోయాడు. ఈ రోజు కూడా ఆయన నేను ప్రేమిస్తున్నాడు. ఒకవేళ అనుకోవచ్చు, నేను ఎన్నో సంవత్సరాలు బాధపడుతున్నాను, కష్టపడుతున్నాను, ఇబ్బంది పడుతున్నాను, నన్ను ప్రేమించేవాళ్ళు లేరు, నా బాధను పట్టించుకునే వాళ్ళు లేరు, నన్ను పరామర్శించేవాళ్ళు లేరు, నన్ను ఆదుకునేవాళ్ళు లేరు. నువ్వు అనుకుంటున్నావు కదా తల్లి, అమ్మా నిన్ను ప్రేమించేవాడు, నీ గురించి ఆలోచించేవాడు, నిన్ను దర్శించే ఆయన ఉన్నాడు. నేను స్తోత్రం కలుగుతాను. నీ గురించి ఆలోచించేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడ వస్తావా? ఎవరు ప్రాణం పెట్టాడు, ఎవరు పరిశుద్ధమైనటువంటి చిల్లించినాడు, ఎవరు చూపినటువంటి ఆ ప్రేమ చూపినటువంటి వ్యక్తి. ఐదో రోజు చెప్పండి, ఆయన రక్షకుడు చెప్పడానికి మానవ జాతి కొరకు ప్రారంభించిన వాళ్ళు యేసు క్రీస్తు తప్ప ఎవరు కూడా లేరు. చివరిగా మరో కారణం చెప్పంటారా? మరో కారణం చెప్తారు. ఆ కారణం ఏంటంటే యేసు ప్రభు రక్షకుడు అని చెప్పడానికి చివరిగా ఫైనల్ కారణం ఏంటంటే చనిపోయి మానవ జాతి కొరకు తిరిగి వచ్చిన ఒక యేసు క్రీస్తు తప్ప ఎవరు కూడా లేరు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎవరున్నారే అలా చెప్పండి. మీ దేవుడు మేము చాలా మంది లోకానికి వచ్చారు, మేము గొప్పవారు అని వచ్చారు, మేము మేధావులు అని వచ్చారు, మేము తత్వవేత్తలు అని వచ్చారు. చనిపోయారు, సమాధిలో ఉన్నారు, కట్టుబడి కొనిపోయారు. అని యేసయ్య సమాధి ఈ రోజు ఎలా ఉంటుంది? ఖాళీగా ఉంది. ఆయన లేచినాడు, లేచినాడు. ఆయన
మీరు అంటారు. చనిపోయి లేచారు, మళ్ళీ వాళ్ళు ఏమయ్యారు? చనిపోయారు అన్నమాట. చనిపోయారు, తిరిగి లేచారు, మళ్ళీ వాళ్ళు ఏమయ్యారు? చనిపోయారు. కానీ యేసయ్య చనిపోయి తిరిగి లేచిన వాడు. ఆయన ఈ రోజు కూడా ఆయన ఎదుగుతుంటే సజీవుడు, ఆయన సజీవుడు. ఇదిగో ప్రకటనగా నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించు వాడును, మృతుడు రైతుడు కానీ యుగయుగములకు సజీవుడు రైనా. దేవుడు అభిషేకం కాక మన దేవుడు సజీవుడు అంటే మన దేవుడు తీసుకెళ్ళగలిగే దేవుడు. మన దేవుడు నువ్వు యేసయ్యా నువ్వు కావాలంటే, నువ్వు నాతో మాట్లాడాలంటే ఆయన సిద్ధంగా ఉన్నాడా? నువ్వు మాట్లాడుతున్నావా? ఏ సిద్ధం మాట్లాడుతున్నావా? నువ్వు నమ్మకం దేవుడు ఆశీర్వదించిన దేవుడు కదా. నువ్వు చేస్తున్నటువంటి పండుగలో ఇదిగో నువ్వు వస్తున్నటువంటి దేవుడు ఆశీర్వాదం కలిగినటువంటి కాదు. ఆయన గొప్పవాడు, ఆయన ఉన్నతమైన దేవుడు. ఆయన నిత్యంగా విడిచిపెట్టి నీ కొరకు వచ్చాడు. మరణించినటువంటి వాడు తిరిగి లేచినటువంటి వాడు ఏసీ తప్ప ప్రభుత్వం కొరకు మీరు చెప్పండి. యేసు ప్రభు శివుడు అని చెప్పడానికి 6 ప్రధానమైన రుజువులు చెప్పారు. నెంబర్ 1 చెప్పండి, ఆయన జన్మలో ఏం లేదు, పురుషుడు ఏం లేదు. మొదటి రోజు. రెండో రోజు చెప్పండి, ఆయన జన్మలో చిన్న పొరపాటు కూడా చేయలేదు. మూడో విషయం చెప్పండి, ఆయన చేసిన సంస్కృతులు అద్భుతాలు ప్రపంచంలో ఎవరు కూడా చేయలేదు. 4వ రోజు చెప్పండి, ఆయన చేసిన బోధన ప్రపంచంలో ఎవరు కూడా చేయలేదు. 5వ రోజు చెప్పండి, మానవ జాతులకు ప్రాణం పెట్టి రక్తం కాల్చి పరిశుద్ధమైన రక్తం చెల్లించిన వాళ్ళు ఎవరు కూడా. 6వ రోజు చెప్పండి, చనిపోయి తిరిగి లేచినటువంటి వాడు ఒక యేసయ్య తప్ప ప్రపంచంలో కూడా దేవుడు కనుక వస్తున్నావయ్యా. నువ్వు చెరువు కనుక వస్తావు తల్లి. ఆశావాస కలిగిన వాళ్ళు అక్కడ వస్తున్నావా? నువ్వు కాదు నువ్వు వస్తున్నావు. ఈ దేవుడు గొప్పవాడు తల్లి. ఈరోజు బాధలో ఉన్న, కష్టంలో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, కష్టంలో ఉన్న, నిరుత్సాహంలో ఉన్న యేసయ్య కనుక యేసయ్యా యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా, నీ ప్రేమ నాకు కావాలి. అలాంటి రక్తస్రావం కలిగిస్తే జీవితంలో ఎన్నో సంవత్సరాలు ఉంటే రక్తస్రావంతో బాధపడుతూ ఉంటే ఎన్నో రెక్కలు తిరిగిందయ్యా, ఎన్నో తిప్పలు పడింది ప్రభువా. నీ దగ్గరకు రాగానే ప్రభువా స్వస్థత వచ్చిందయ్యా, గొప్ప విడుదల వచ్చిందయ్యా. నా జీవితంలో విడుదల కావాలి ప్రభువా. ప్రార్థన చేస్తున్నాం, అందరు మోకాలు పెట్టండి. ప్రార్థన చేస్తున్నాం, అందరు మోకాలు పెట్టండి. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభుత్వంతో మాట్లాడుతున్నాడు. నువ్వే పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వే స్థితిగతుల మధ్య ఉన్నా సరే ప్రభుత్వంతో మాట్లాడుతున్నాడు తల్లి. ప్రభుని దర్శిస్తున్నాడు. నీ దేవుడు గొప్పవాడు, మరణాన్ని జయించలేస్తున్నాడు, మరణం మీద విజయాన్ని పొందినవాడు. మరణమే పడుతుంది ఆయన దగ్గర. చిన్న చిన్న విషయాలు ఆయన మధ్య లెక్కలేదండి. నీకు వచ్చే సమస్యలు, నీకు వచ్చే బాధలు, నీకు వచ్చే ఇబ్బందులు అయ్యే పెద్ద విషయం కాదు ఆయనకి. ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తావా? ఆయన కృప కొరకు ఎదురు చూస్తావా? ఆయన ఏర్పాటు కొరకు ఎదురు చూస్తావా? ప్రార్థన చేస్తున్నాం. మహారాజుల వివాదాలు చేస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మా జీవితాలలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన ధర్మం బట్టి, సమయం బట్టి, గడియలు బట్టి పోతున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో నశించిన దానిని రక్షించడానికి మనిషి కుమారుడికి ఏ లోకాలు వచ్చిందండి. మా కొరకు ప్రాణం పెట్టామయ్యా, మా కొరకు అద్భుతాలు చేసాం, మా కొరకు మరణాన్ని చేయించి తెచ్చిందండి. మేము మహిళను విడిచిపెట్టారయ్యా, నిత్యత్వాన్ని విడిచిపెట్టిన మా కొరకు నాయన మహిళను విడిచిపెట్టి మధ్య లోకాలకు వచ్చిందండి. అక్కడ మీరు తీయచ్చు. ఈ 9 మంది బిడ్డలు మీ మాటలు వింటున్నారు. వాళ్ళందరి జీవితాలని దర్శించడం ప్రభు అయ్యా, ప్రభు చూపించారు. సహాయం దయచేయండి. మీ వెలుగు మహిమ కృప చేత చెప్పి మీరు మహిమ పొంది ఈ వాక్యం ద్వారా అనేక రక్షించుకోవడానికి సహాయం చేయమని
చేయండి.